హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ. 8th జనవరి డైలీ కరెంట్ అఫేర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ముందుగా వెరీ ఇంపార్టెంట్ ఎకనామీ అప్డేట్ వచ్చింది. 2024-25 ఇయర్ గాను ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఎన్ఎస్ఓ రిలీజ్ చేయడం జరిగింది. నిన్న పేపర్లో, ఈరోజు పేపర్లో వచ్చింది. రైట్, అయితే ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి చాలా ముఖ్యమైన అంశంగా మనం తీసుకోవచ్చు. ఫిబ్రవరిలో ఎగ్జామ్ ఉంది కాబట్టి టీజీపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ ఒక్క ఆర్టికల్ స్కిప్ చేయవచ్చండి. వై? బికాస్ మనకి త్వరలోనే ఎకనామిక్ సర్వే రాబోతుంది. అందులో పూర్తి వివరాలు వస్తాయి మనకి. అక్కడ మనం డిస్కస్ చేద్దాం సర్వే అని చెప్పేసి. బట్ ఏపీపీఎస్సీ వాళ్ళకైతే జనవరి మాసం కాబట్టి ఈ మంత్లో వచ్చే ప్రతి ఎకనామీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ ఎగ్జామ్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం అధ్యయనం చేయాలి ఏపీపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో ఇప్పుడు ఏంటి అంటే ఎన్ఎస్ఓ 24-25 ఇయర్ గాను ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో జీడిపి గ్రోత్ రేట్ చూస్తే రియల్ ఏమో 6.4 ఉంటే నామినల్ ఏమో 9.7 అని చెప్పేసి నమోదైంది. ఇవే గణాంకాలు మళ్ళీ మన సర్వేలో వస్తాయి, అప్పుడు డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. ఈ రంగాల వారీగా చూస్తే జీడిపికి ఏ రంగం ఎంత వాటా ఇస్తుంది? సో ప్రాథమిక రంగం 9.6 ఇస్తుంది, ద్వితీయ రంగము 25 అని చెప్పేసి ఇస్తుంది, థర్డ్ది 55.3 అని చెప్పేసి ఇస్తుంది. సో ఈ శాతాలు కంపల్సరీ మనం బై హార్ట్ చేయాల్సిందే. గ్రోత్ రేటు చూస్తే సో ఫస్ట్ది 3.6 ఉంది, గతంలో 2.1 ఉండే. సెకండ్ది 6.5 అని చెప్పేస్తుంది, గతంలో 9.7 ఉండే. సో థర్డ్ది ఫైనల్ 7.2 అని చెప్పేస్తుంది. ఈ గ్రోత్ రేట్స్ జీడిపికి కంట్రిబ్యూషన్ అని చెప్పేసి రంగాల వారిగా కంపల్సరీ మనం బై హార్ట్ చేయాల్సిందే. టీజీపీఎస్సీ వాళ్ళకి ఇప్పుడైతే అవసరం లేదు, సర్వేలో మన గణాంకాలు మళ్ళీ వస్తాయి, అప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఎకనామిక్ కోర్స్ మనం జనవరి 15న స్టార్ట్ చేస్తున్నాం కదా, అది కంప్లీట్గా సెక్షన్ 1, సెక్షన్ 3 మొత్తం కవర్ అవుతుంది. ఏపీపీఎస్ సిలబస్ మొత్తం కవర్ అవుతుంది మనకు. ఆ కోర్స్ తీసుకున్న వాళ్ళకి బడ్జెట్ సర్వే కంప్లీట్గా ఫ్రీ అండి. సో మనకి డాక్యుమెంట్ పీడిఎఫ్ ఇస్తాము, నోట్స్, దాంతోపాటు టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం బడ్జెట్ మీద, సర్వే మీద, ఎకనామీ ఫుల్ కోర్స్ మీద. సో నెక్స్ట్ చూస్తే ఎకనామీ లోపల ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చిందండి. అయితే ఈ ముందస్తు అంచనాలు ఉన్నాయి కదా, వ్యవసాయ రంగ వృద్ధి రేటు అని చెప్పేసి చూస్తే 3.8గా నమోదైంది, గతంలో 1.4 అని చెప్పేసి ఉండే. సో మ్యానుఫ్యాక్చరింగ్లో చూస్తే 5.3 నమోదైందండి, మైనింగ్లో చూస్తే 2.9 అని చెప్పేసి నమోదైంది. టీజీపీఎస్సీ వాళ్ళు స్కిప్ చేయండి, అదొకటి. నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అని చెప్పేసి మనం కరోనా తర్వాత దీన్ని అమల్లోకి తెచ్చుకున్నాము. వివిధ రంగాలకి ప్రోత్సాహకము కొంచెం నగదు ఇస్తారు అన్నట్టు. దీన్ని 1.1 అని చెప్పేసి కొత్తగా వచ్చింది మనకు. ఇది ఓన్లీ ఫర్ స్టీల్ సెక్టార్కి మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే ఉక్కు రంగం లోపల వృద్ధి కోసం అని చెప్పేసి ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ 1.1 అని చెప్పేసి కొత్త స్కీమ్ మనం తీసుకొచ్చాము. ఉక్కు రంగం యొక్క లక్ష్యం ఏంటని చెప్పేసి చూస్తే ఫస్ట్ది మనము బూస్ట్ డొమెస్టిక్ ప్రొడక్షన్, స్వదేశీ ఉత్పత్తిని పెంచాలి, దిగుమతులు తగ్గించుకోవాలి. ఈ 2 లక్ష్యాలతోని ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ 1.1 అని చెప్పేసి ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ ఓన్లీ ఫర్ స్టీల్ రంగం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇండియాలో మొట్టమొదటి, ఇది ఎకనామీ కిందకి వస్తుందండి. నెక్స్ట్ ఎకనామీ కిందకి మనకు అగ్రికల్చర్ సెక్టార్ ఉంది కదా, దాని కిందకి వస్తుంది. ఏంటి అంటే ఇండియా ఫస్ట్ ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్, ఇండియాలో మొట్టమొదటి ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్. సో ఇది సిక్కింలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వీఆర్ ఆల్ నో అబౌట్ సిక్కిం. సో ఫస్ట్ ఆర్గానిక్ స్టేట్ ఇన్ ఇండియా, 100% ఆర్గానిక్ ఫుడ్డే ఉంటుంది. సో అందులో భాగంగా ఫస్ట్ ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్ సిక్కిం లోపల ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అది. నెక్స్ట్ మూడవది మనకు ఇది కూడా ఎకనామీ కిందకి వస్తుందండి. ఈ శ్రమ్ పోర్టల్ మరొకసారి వార్తల్లో వచ్చింది, చాలాసార్లు మనకి వార్తల్లో వస్తుంది. ఈ ఎవరైతే మనకి అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ యొక్క లేబర్స్ నమోదు చేసుకునే పోర్టల్ పేరే ఈ శ్రమ్ పోర్టల్. ఇంతకుముందు కొన్ని భాషల్లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మన ఇండియా యొక్క భాషిని ప్రాజెక్టు, ఈ భాషిని ప్రాజెక్టుని ఉపయోగించుకొని సో మన రాజ్యాంగం ఆమోదించిన 22 భాషల్లో ఈ పోర్టల్ అయితే అమల్లోకి వస్తుంది. ప్రశ్న వస్తుంది, ఈ శ్రమ్ పోర్టల్ 22 భాషల్లో అందుబాటులోకి రావడానికి కారణమైన ప్రాజెక్టు పేరు అని చెప్పేసి వస్తుంది. సో భాషని, ఇది ఇండియా యొక్క ప్రాజెక్ట్ అండి, అన్ని భాషల్లో అందుబాటులోకి రావడం జరిగింది. ఇది ఎందుకోసం పనికి వస్తుందంటే ప్రతి కార్మికుడు తన యొక్క వివరాలను ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు సొంత భాష లోపల.
సో మంచి ప్రోగ్రామ్ మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇవి 4 ఆర్టికల్స్ కూడా ఎకనామిక్ కిందకి వస్తాయండి. ఫస్ట్ ఏముంది 24-25 విషయంలో ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్, సెకండ్ది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ 1.1 ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ స్టీల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ది ఆర్గానిక్ ఫిష్ క్లస్టర్ సిక్కిం లోపల ఏర్పాటు కావడం జరిగింది. ఫోర్త్ది ఈశ్వరం పోర్టల్కి భాషణీ ప్రాజెక్ట్ సహాయం అందిస్తుంది. దీని ఫలితంగా ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో నమోదు చేసుకునే వాళ్ళు తమ యొక్క భాషలో సమాచారాన్ని ఈజీగా పొందవచ్చు. నెక్స్ట్ అండ్ డిఫెన్స్ టెక్నాలజీ ఒక ఒప్పందం జరిగింది ఇండియాకును అమెరికాకి. సో ఆ ఒప్పందం మనకు సోనో బుయిస్ అని చెప్పేసి పరికరం కోసము. సో సోనో బుయిస్ ఒక పరికరం, ఇది అండర్ సీ సముద్ర గర్భం లోపల మనకి అవేర్నెస్ కోసం అని చెప్పేసి, రక్షణ కోసం అని చెప్పేసి ఈ పరికరం పనికి వస్తుంది. అంటే శత్రు దేశాల జలంతర్గామి కావచ్చు, ఇతర వస్తువులు ఏమన్నా ఉంటే గిట్ట వాటిని ఇది గుర్తిస్తుంది సోనార్ సహాయంతో. సో ఇండియా ప్లస్ అమెరికా రెండూ కలిపి ఇండియాలోనే ఇది ఉత్పత్తి చేస్తారట. బట్ ఎక్కడ అని చెప్పేసి ఇంకా లాంచింగ్ సైట్ని చెప్పలేదు. సో ఒప్పందం ఏంటని చెప్పేసి చూస్తే సోనో బుయిస్ యొక్క నిర్మాణం కోసం అని చెప్పేసి అమెరికా ఇండియా ఒప్పందం చేసుకున్నాయి. ఎందుకోసం పనికి వస్తుంది అంటే అండర్ సీ డొమైన్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. అంటే మన అపోజిట్ కంట్రీ యొక్క సబ్మెరైన్స్ కావచ్చు, ఇతర సముద్ర గర్భం లోపల ఉన్నటువంటి పరికరాలు కావచ్చు, ఇది ఈజీగా గుర్తిస్తుందండి. ఉత్పత్తి ఎక్కడ అంటే ఇండియా లోపలనే ఉత్పత్తి స్టార్ట్ చేయబోతున్నారు. జాయింట్ వెంచర్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రం పేరు మనకి ఇంకా ఇవ్వలేదు. సో దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి కంపల్సరీ. ఇది డిఫెన్స్ కిందికి వస్తుంది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ అని చెప్పేసి కొన్ని మనకి వ్యాధుల వార్తల్లో ఉన్నాయండి. అందులో ఫస్ట్ వచ్చేసి H5N1 అని చెప్పేసి దీన్ని ఫేమస్ నోన్ యాజ్ బర్డ్ ఫ్లూ అని చెప్పేసి పిలుస్తాం కదా. పౌల్ట్రీ రంగం ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అయితే 2025 లోపల అమెరికా లోపల మానవుల్లో ఫస్ట్ మరణం వచ్చింది. సో రాష్ట్రం పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ఫస్ట్ హ్యూమన్ డెత్ ఇన్ USA డ్యూ టు H5N1 అని చెప్పేసి పిలుస్తాం. సో లూసియానా రాష్ట్రం అండి. ఈ రాష్ట్రం లోపల ఫస్ట్ హ్యూమన్ డెత్ వచ్చింది H5N1 వల్ల అమెరికా లోపల. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ వరల్డ్, ఇట్ ఈస్ ఓన్లీ USA ఫస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది వెరీ వెరీ ఫేమస్. ఇది ఏంటి అంటే ఒక కొత్త తరం మనకి 2025-39 ఈ లోపల పుట్టే జనాభాని మనము సో న్యూ జనరేషన్గా పిలుస్తాం అన్నట్టు. వాళ్ళకు పేరున్నది ఫస్ట్ జనరేషన్ బేటా బేబీ అని చెప్పేసి. సో ఫస్ట్ జనరేషన్ బేటా బేబీ ఇది జనరేషన్ పేరు అండి. జనరల్గా ప్రతి 14 ఇయర్స్కి ఒక తరం వస్తుంది. 2010 నుంచి 24 వరకు ఒకటి ఉండే. దీని తర్వాత ఈ 25-39 మధ్య పుట్టే వాళ్ళ యొక్క తరాన్ని మనము ఫస్ట్ జనరేషన్ బేటా బేబీగా పిలుస్తామన్నట్టు. ఈ పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరని చెప్పేసి ప్రశ్న వస్తుంది. మార్క్ మెక్ క్రిండిల్. సో గుర్తుపెట్టుకోవాలి, మార్క్ మెక్ క్రిండిల్. మనకి జనాభా విషయంలో కూడా ఎకనామీలో TGPSC వాళ్ళకి వస్తుంది. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్. ఇతను ఎవ్రీ 14 ఇయర్స్కి ఒక జనాభాని ఒక పేరుతో పిలుస్తాడు. 2010-24 తర్వాత పుట్టబోయే 2025-39 మధ్య పుట్టబోయే వాళ్ళకి పెట్టిన పదము, ఆ జనాభా సమూహానికి గుర్తించే పదం పేరు ఫస్ట్ జనరేషన్ బేటా బేబీ అని చెప్పేసి పిలుస్తాం. సో దీన్ని ఎవరు రూపొందించారు అంటే మార్క్ మెక్క్రిండిల్. మరి ఇండియాలో ఈ 25లో పుట్టిన ఫస్ట్ బేబీ ఎవరని చెప్పేసి చూస్తే ఫ్రాంకీ అండి. సో ఫ్రాంకీ ఈమె మిజోరం యొక్క ఐజ్వాల్లో పుట్టింది. సో వెరీ వెరీ ఫేమస్. మనకి ఫ్రాంకీ ఎవరంటే ఇండియా యొక్క మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ బేటా బేబీ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ ఫేమస్ క్వశ్చన్ ఎకనామీ దృష్ట్యా, సైన్స్ అండ్ టెక్నాలజీ దృష్ట్యా. సో మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ ఫస్ట్ జనరేషన్ బేటా బేబీ అనగా అది కూడా ప్రశ్న వస్తుంది. ఏంటి అంటే 2025-39 మధ్య జన్మించే పిల్లల సమూహాన్ని, జనాభా సమూహానికి పెట్టిన పేరు మనకి ఫస్ట్ జనరేషన్ బేటా బేబీ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ అండి అఫేర్స్ విషయంలో, కరెంట్ అఫేర్స్లో వెరీ ఫేమస్ మనకి ఎప్పుడు ప్రశ్న వస్తుంది. 2025 రిపబ్లిక్ వేడుకలకి ముఖ్య అతిథి ఎవరని చెప్పేసి. సో ఈసారి వచ్చేటోళ్ళు ఇండోనేషియా అధ్యక్షుడు అండి. ఇండోనేషియా అధ్యక్షుడు ఆయన పేరేంటి మనకు? సో ప్రబోవో సుబియాంటో అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది మనకు ఏమని తెలియజేస్తుందంటే మన మోడీ ప్రభుత్వము 3.0లో భాగంగా యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి ఉంటుంది కదా. యాక్ట్ ఈస్ట్ పాలసీలో భాగంగా ఇతన్ని పిలవడం జరుగుతుంది.
అచ్చా ఇంకోటి చూస్తే మనకు 1950 ఫస్ట్ మనకు రిపబ్లిక్ డే వేడుకలకి ముఖ్య అతిథి ఎవరని చెప్పేసి చూస్తే అప్పుడు కూడా ఇండోనేషియా అధ్యక్షుడే సుకర్నో వచ్చాడు. సో ఇట్లా మనకి లింకప్లో అడిగితే అడగవచ్చు. ఫస్ట్ వేడుకలకి ఇప్పుడు వేడుకలకి ఇద్దరు కూడా సేమ్ మనకు కనిపిస్తున్నారు. 75 ఇయర్స్ వేడుకలు, ఫస్ట్ వేడుకలు సేమ్ దేశము బట్ డిఫరెంట్ అధ్యక్షులు. నెక్స్ట్ సమ్మిట్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. ప్రవాసీ భారతీయ దివాస్ 1915 జనవరి 9న మన గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి రావడం జరిగింది. సో మనం 2003 నుంచి ఆ డేట్ని ప్రవాసీ భారతీయ దివాస్గా జరుపుకుంటున్నాం. సో మనకు అంటే సమ్మిట్ని కండక్ట్ చేసుకుంటున్నాం. ఈసారి వచ్చింది 18th ఎడిషన్ అండి, 18th. సో ఈసారి భువనేశ్వర్ హోస్ట్ చేస్తుంది. సో మరి థీమ్ ఏంటి ప్రశ్న వస్తుంది. డయాస్పోరాస్ కంట్రిబ్యూషన్ టు వికసిత్ భారత్, అంటే వికసిత్ భారత్కి, డెవలప్డ్ ఇండియాకి డయాస్పోరా యొక్క కంట్రిబ్యూషన్ ఎలా ఉంటుందని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. అంటే ప్రవాసీ భారతీయుల యొక్క పాత్రని హైలైట్ చేస్తూ థీమ్ తీసుకోవడం జరిగింది. ఇంకా మనకి ఇది ఈరోజు అయిపోతుంది ఈ సమ్మిట్. ప్రవాసీ సమ్మాన్ అని చెప్పేసి అవార్డు ఇస్తారు. ఆ అవార్డు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ముఖ్య అతిథి ఎవరో వచ్చి ఉంటారు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చిన్నది మనకి అపాయింట్మెంట్స్ అని చెప్పేసి అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యొక్క అధ్యక్షుడిగా బహదూర్ సింగ్ ఎన్నికయ్యాడు. ఇతను 2002 ఆసియా క్రీడల్లో షార్ట్ పుట్లో అయితే గోల్డ్ అవ్వడం జరిగింది. సో బహదూర్ సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంతే అండి కరెంట్ అఫైర్స్ ఈరోజు. సో మన తెలంగాణ అంశాలు ఒక 5 ఉన్నాయి, వాటిని మనం రేపు డిస్కస్ చేద్దాం. ఒక 2 days అయితే మనం కొంచెం ఫ్రీ అవుతాము. సో అప్పుడు తెలంగాణ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఇంకేమైనా అవార్డ్స్ ఉంటే మనం దాన్ని ఒకటే క్లాసులో డిస్కస్ చేద్దాం, బోర్డు మీద డిస్కస్ చేద్దాం కంపల్సరీ. మనము January 1 to 15 మ్యాగజైన్ ఒకేసారి యాప్లో రిలీజ్ చేస్తాము. సో డైలీ పీడిఎఫ్ లాంటిది ఇవ్వకుండా 15 రోజులకు ఒకసారి సబ్జెక్ట్ వైజ్ పీడిఎఫ్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో పీడిఎఫ్ మీరు యాప్లో కాకుండా ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.